రామ్ చరణ్ గారు ఇప్పుడు గేమ్ చేంజర్ సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్లో అయితే బిజీగా ఉన్నారని తెలుస్తుంది. అలానే ఒక పక్క RC16 షూటింగ్ సంబంధించిన కూడా ఆ షూటింగ్ వర్క్ కూడా ఫినిష్ చేస్తున్నారని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు RC16 షూటింగ్ అయితే మైసూర్ షెడ్యూల్ ఫినిష్ చేసుకున్నారంట. సో నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ ఉండబోతుందని దాని గురించి అయితే అప్డేట్ రావాల్సి ఉంది. అలానే ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ 21 తేదీ నుంచి గేమ్ చేంజర్ సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఫస్ట్ ఏంటంటే యూఎస్ఏలో ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారనమాట 21 తేదీనది. సో అక్కడి నుంచి అయితే వరుసగా మన తెలుగు రాష్ట్రాలతో పాటు అలాగే బాలీవుడ్లో కానీ ఇలా నార్త్ స్టేట్స్లో కూడా ఈవెంట్స్ చేయబోతున్నారని తెలుస్తుంది. సో ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ డిసెంబర్ 21 తేదీన యూఎస్ఏలో ఒక ఈవెంటు, అలాగే జనవరి 4వ తేదీన మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఈవెంట్ ఉండబోతుంది. సో ఆ ఈవెంట్ ఎక్కడ జరగబోతుంది, ప్లేస్ ఏంటనేది ఇప్పటివరకు అయితే తెలియదు అనమాట. సో ప్రజెంట్ అయితే ఈ 2 ఈవెంట్స్ అయితే గురించి అయితే మాట్లాడుతున్నారు. కానీ మిగిలిన ఈవెంట్స్ ఎక్కడ చేయబోతున్నారు, ఏ స్టేట్లో చేయబోతున్నారు అనే దాని గురించి అయితే ఇంకా ఎటువంటి డిస్కషన్ అయితే బయటికి రాలేదు. పక్కాగా ఏంటంటే తమిళనాడులో కూడా ఒక ఈవెంట్ చేస్తారని తెలుస్తుంది. ఆ ఈవెంట్ సంబంధించి న్యూస్ అయితే బయటికి రాలేదన్నమాట మూవీ టీం నుంచి. కానీ చూడాలి మరి ఖచ్చితంగా, ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే అన్ని భాషలకు సంబంధించిన మార్కెట్ని వీళ్ళు క్యాష్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మంచి ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే చేయాలన్నమాట. సో మరి వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారు ఏంటనేది వెయిట్ చేసి చూద్దాం. అలానే ఏంటంటే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా తర్వాత RC16 తర్వాత రామ్ చరణ్ గారు సుకుమార్ గారితో ఒక సినిమా అయితే ప్లాన్ చేశారనమాట. RC17 అని చెప్పి ఈ మూవీకి జస్ట్ వర్కింగ్ టైటిల్ లాగా పెట్టారు. సో ఈ మూవీ గురించి ఇప్పటి నుంచే న్యూస్ అయితే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సుకుమార్ గారు పుష్ప 2 మూవీతో ఒక్కసారిగా ప్రపంచ బాక్స్ ఆఫీస్ని అయితే బద్దలు కొట్టేశారు. సో కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల పైన ఈ మూవీ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడైతే 1400 కోట్ల పైన ఈ మూవీ కలెక్షన్స్తో బాహుబలి 2 రికార్డ్స్ కూడా బ్రేక్ చేయబోతుందని కూడా న్యూస్ తెలుస్తుంది అనమాట. సో సుకుమార్ గారి రేంజ్ ఏంటో మరోసారి నిరూపించారనమాట. సో ఇప్పుడు రామ్ చరణ్ గారి కాంబినేషన్లో సుకుమార్ గారి కాంబినేషన్లో మూవీ రాబోతుందంటేనే ఈ కాంబినేషన్కి ఖచ్చితంగా 2000 కోట్ల మార్క్ అయితే దాటుతుంది అని చెప్పి ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ మూవీ ఏ జోనర్లో రాబోతుందని దాని గురించి ఎక్కువ మంది డిస్కస్ చేస్తున్నారనమాట. ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 3 ప్రీవియస్ ఫిలిమ్స్ సుకుమార్ గారి అయితే ఓన్లీ మాస్ జోనర్లో వచ్చాయి, రంగస్థలం కానీ పుష్ప 1 పుష్ప 2. అయితే ఇప్పుడు ఆయన కొంచెం జోనర్ని మార్చబోతున్నారంట. ఒక డిఫరెంట్ జోనర్ని అయితే టచ్ చేయబోతున్నారు. సో ఆ జోనర్లో కొంచెం రొమాన్స్ కూడా ఉండబోతుంది, అలాగే ఒక అడ్వెంచరస్ థీమ్ కూడా ఉండబోతుందని కూడా తెలుస్తుంది. సో మేబీ ఏమన్నా మళ్ళీ ఒక లవ్ స్టోరీ టైప్ ఆఫ్ అడ్వెంచర్ మూవీ ఏమైనా ప్లాన్ చేయబోతున్నారా అనే దాని గురించి తెలియాల్సి ఉందనమాట. ఎందుకంటే సుకుమార్ గారు కూడా ఎప్పటికప్పుడు ఆయన జోనర్స్ మార్చుకుంటూ వస్తారనమాట. ఒకసారి మా సినిమా తీస్తే మళ్ళీ ఒక లవ్ జోనర్ కానీ, లేదంటే ఒక మోటివేషనల్ సినిమా కానీ, ఇలా ఒక డిఫరెంట్ సినిమాస్ జోనర్స్ టచ్ చేస్తూ ఉంటారు. అలానే పుష్ప 2 కూడా ఒక డిఫరెంట్ జోనర్ అనమాట, ఒక మాస్ టైప్ ఆఫ్ సినిమాని టచ్ చేశారు. సో అది కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకా రామ్ చరణ్ గారితో ఒక డిఫరెంట్ జోనర్ ప్లాన్ చేయాలని చెప్పి కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయని తెలుస్తుంది. ఆల్రెడీ ఈ మూవీ పైన రాజమౌళి గారు కూడా మంచి హైప్ అయితే ఇచ్చారనమాట. ఈ మూవీలో రాబోతున్న ఎంట్రీ సీన్, రామ్ చరణ్ గారికి సంబంధించిన ఎంట్రీ సీన్ గురించి అయితే రాజమౌళి గారు ఎప్పుడో 2 years బ్యాకే చెప్పారు. ఈ సీన్ అయితే ఈ ఒక్క సీన్తోనే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అన్నట్టుగా ఆయన హైప్ అయితే ఇచ్చారు. చూద్దాం మరి సుకుమార్ గారు ఎంత గట్టిగా ఈ సినిమా ప్లాన్ చేయబోతున్నారు అనేది. సో ఈ మూవీ పైన మీకున్న హైప్ గురించి కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.